హలో అండి. ఈరోజు నేను డే రొటీన్ వీడియో చేస్తున్నాను చూడండి. మార్నింగ్ లేచిన తర్వాత ఎన్ని పనులున్నా కూడా ఫస్ట్ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ని లంచ్ బాక్స్లో అయితే త్వరగా రెడీ చేసి ఇచ్చేసేయాలండి. ఎందుకంటే స్కూల్ టైం అయిపోతుంది వాళ్ళకి. ఈరోజైతే నేను ఇడ్లీ చేశానండి. ఇడ్లీ పల్లీ చట్నీ చేశాను. లంచ్ బాక్స్లు పెట్టాలంటే మాత్రం మనకి ముందుగానే ప్రిపరేషన్ ఉండాలండి. ముందు రోజే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలో, లంచ్ కర్రీ ఏం చేసుకోవాలో అనేది ముందు నుంచే ఆలోచించి రెడీ చేసి పెట్టుకుంటే, అంటే కూరగాయలు కట్ చేసి పెట్టుకొని, లేదంటే ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత ఏం వండాలి చేయాలని హడావిడి కాకుండా మనకి ఏం నచ్చితే అది, దోశ అయితే దోశ, ఇడ్లీ అయితే ఇడ్లీ చేసేసి పెట్టేయవచ్చు. పిల్లలు కూడా హడావిడి పడకుండా నిదానంగా తినేసి చక్కగా బయలుదేరి వెళ్తారు. ఏవైనా పనులు ఇన్ టైంలో అవ్వాలి అంటే మనం కూడా ఇన్ టైంలో రెడీ అవ్వాలండి. అంటే మార్నింగ్ ఎర్లీగా లేస్తే ఈ పనులన్నీ తొందరగా అయిపోతాయి అన్నమాట. లేదంటే అన్నీ నిదానంగా ఒకటి తర్వాత ఒకటి, ఫస్ట్ మనం లేచేది లేట్ అయితే మిగతా పనులన్నీ పిల్లలు కూడా స్నానం చేసి రెడీ అయ్యి వస్తే వాళ్ళకి జడలు వేసేసి ఇంకా టిఫిన్ పెట్టేసేయడమేనండి. ఇదిగోండి చట్నీ కోసం పల్లీ చట్నీ చేస్తున్నాను నేను. ఈరోజు నేను రాజ్మా కర్రీ చేస్తున్నానండి. ముందుగా అవి నానబెట్టుకున్నాను కదా, అవి తీసి శుభ్రంగా కడిగి 4-5 విజిల్స్కి పెట్టుకుంటున్నానండి కుక్కర్లో. సాల్ట్ కూడా వేసాను. ఉల్లిపాయలు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నాలుగైదు విజిల్స్ తర్వాత రాజ్మా బాగా ఉడికింది. ఇదిగోండి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఉల్లి టమాటోలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను.
పోపు బాగా వేగిన తర్వాత ఉల్లి టమాటా బాగా ఉడికిన తర్వాత ఉడకబెట్టిన రాజ్మాని కూడా వేసేసేయాలి. బాగా కలిపి దీనిలో గరం మసాలా పౌడర్ వేసాను. కొంచెం వాటర్ కూడా వేసి ఒక 15 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేసేయడమేనండి. కర్రీ రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్లో రెడీ అయిపోయింది. నేను ఈరోజైతే చపాతీ అన్ని రాజ్మా కర్రీ చేసి పెడుతున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.